రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అయితే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో మాజీ ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు దానిని కూల్చివేశారు. టీడీపీ హయాంలో అప్పటి ఎంపీ మురళీమోహన్ శంకుస్థాపన చేయిస్తే భరత్ తన పేరును వేసుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు వీరు పనిచేయాలి తప్పితే ఇట్లా శిలాఫలకాలను బదలు కొడతాము, లేకపోతే విధ్వంసాలు చేద్దాము. మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక కుర్రోడు తల బద్దలు కొట్టడం అయితే కానివ్వండి, పేపర్ మిల్కి ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ని ధ్వంసం చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకమైన దాడులకి వాళ్ళే ప్రేరేపించి మరి చేస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు. సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు. వారి ప్రజల యొక్క ఆలోచనలకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా. రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఆ ఎన్వైర్న్మెంట్, ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్త